మొయినాబాద్ జంట హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పులు ఇచ్చిన 8 మందిని చంపేందుకు కరీమా బేగం కుట్ర పన్నినట్టు తేలింది. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, కరీమా బేగం కుట్రలకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? రీసెంట్ గా మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర 2 మృతదేహాలు లభ్యమైనటువంటి ఘటన. అంటే తాండూరులో అదృశ్యమై మొయినాబాద్ ఫామ్ హౌస్ లో లభ్యమైనటువంటి మృతదేహాల ఘటనలో దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొన్ని విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. సో ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి కరీం బీని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ మృతదేహాలన్నింటినీ కూడా వెలికి తీశారు. ఆ తర్వాత ఆమె స్టేషన్ లో తోల్కట్ట పోలీస్ స్టేషన్ లో ఆమెను పెట్టి విచారిస్తున్నారు. యాక్చువల్ గా లో ఈ కేసు నమోదైంది. కాకపోతే ఆమెను గోప్యంగా తోల్కట్ట పోలీస్ స్టేషన్ లో ఆమెని విచారిస్తున్న సమయంలో ఆమె ఆత్మహత్య యత్నం చేసింది. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో పోలీసులు ఆమెని విచారిస్తున్నారు. ఆమె భర్తని కూడా ఇద్దరిని విచారిస్తున్నటువంటి సమయంలో ఆమె ఆత్మహత్య చేయడం ఆసుపత్రికి తరలించారు. అదే అనూహ్యంగా కొంతమంది నిన్న ఒక మహిళ అక్కడ లోకల్ ఉన్నటువంటి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆమె నన్ను కూడా అక్కడికి ఫామ్ హౌస్ దగ్గర రమ్మంది. నాకు కూడా ఆమె డబ్బులు ఇవ్వాలి, నేను ఆమెకి డబ్బులు ఇచ్చాను, ఫామ్ హౌస్ లో ఇస్తానని చెప్పింది. నేను అక్కడికి వెళ్ళలేదు. ఆ రోజు నాకు వేరే ఫంక్షన్ ఉండడంతో నేను వెళ్ళడం కుదరలేదని చెప్పింది. అయితే ఈ ఘటన తర్వాత తీవ్రంగా భయపడినట్టు తెలుస్తుంది. ఒకవేళ కనుక ఆమె ఫామ్ హౌస్ కి వెళ్ళుంటే కనుక ఆమె కూడా హత్యకి గురయ్యేదని ఆమె భయాందోళనకు గురింది. అనంతరం ఈ రోజు తాండూరు పోలీస్ స్టేషన్ లో మరొక 8 మంది మహిళలు కరీమా బేగం తమను కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి మహిళలందరూ కూడా కరీం బీ తమని గతంలో కూడా మమ్మల్ని ఫామ్ హౌస్ కి రమ్మందని, తమకు కూడా ఆమె డబ్బులు ఇవ్వాలని, మేము ఆమె భర్త ఇద్దరు కలిసి డబ్బులు తీసుకున్నారని, ఈ డబ్బులు తీసుకునేందుకు ఫామ్ హౌస్ కి రమ్మని మమ్మల్ని కూడా అడిగినట్టు, కానీ సమయం కుదరక మేము వెళ్ళనట్లుగా వాళ్ళు చెప్పడం ఆందోళన కలిగించింది. అయితే దాదాపు వీళ్ళందరి హత్యకి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. వరుసగా 2 నెలల క్రితం మిస్ అయినటువంటి మహిళని హత్య చేశారు. అనంతరం రీసెంట్ గా ఏరాల పరిధిలో మిస్ అయినటువంటి మహిళని హత్య కేసు దర్యాప్తులో ఈ విషయాలంతా బయటపడింది. పోలీసులు అక్కడికి ఆ మహిళ మిస్ అయినటువంటి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేయగా మొయినాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి నిర్మానుష్య ప్రదేశంలో ఒక మృతదేహం దొరికింది. పక్కనే మరొక మృతదేహం దొరికింది. వీళ్ళని ఎంక్వైరీ చేస్తుండగా ఈ విషయం అంతా బయటపడింది. సో ఈ డబ్బులు తీసుకోవడం తర్వాత వాటిని తిరిగి కట్టాల్సి వస్తుంది చెప్పేసి ఎవరైతే వాళ్ళని అడుగుతున్నారో వాళ్ళందరినీ కూడా హత్య చేసేందుకు పథకం పనినట్టుగా ఈ పోలీసులు కి వీళ్ళు కంప్లైంట్ చేశారు. ఈ దర్యాప్తు అంతా కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు ఆమె ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుంది, ఎంతమందిని కూడా ఫామ్ హౌస్ నమ్మకాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఇద్దరు చనిపోయినటువంటి మహిళలు కాక మొత్తం మరో 9 మందిని ఆమె ఇదే విధంగా ఫామ్ హౌస్ కి అక్కడ డబ్బులు ఇస్తాము, తలిసిన వాళ్ళు ఉన్నారని డబ్బులు ఇస్తాము, ఇదే ఎంఓకి అమలు చేసేందుకు ఆమె పథకం వేసినట్టుగా వాళ్ళందరూ కూడా కొంతమంది చనిపోయిన 2 మాత్రమే ఫామ్ హౌస్ కి వెళ్లి డబ్బులు తీసుకోవడానికి వెళ్లారు. వాళ్ళిద్దరిని హత్య చేశారు. వీళ్ళకి సమయం కుదరక వీళ్ళు వెళ్ళలేదు. సో వీళ్ళంతా కూడా తమకి ఆమె నుంచి ప్రాణహాని ఉందంటూ తాండూరు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. సో ఈ కేసు ఇంకా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఆ రోజు ఈ ఘటన తర్వాత కరీమా బేగం ని అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. బాత్రూంలో ఫినాయిల్ తాగి ఆమెను నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. సో ఈ ఘటన వికారాబాద్ మొత్తం ఆందోళన కలిగించింది. ధన్యవాదాలు నాగార్జున.